చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ట్రంప్ మిగిలిన దేశాల కంటే ఎక్కువగా మనపైన బాధేశాడు. చైనా కంటే ఎక్కువగా మనపై 50% సుంకాలను విధించినప్పుడు ఏంటి అని ఒక్కసారిగా ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. మనం కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మా దేశ ప్రజల ప్రయోజనాల కోసం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును తగ్గించుకునే ప్రసక్తే లేదు అని. అదే సమయంలో పుతిన్ ఇండియా కూడా ఆహ్వానించాం. సో ఈ మొత్తం పరిణామాలను ఎలా చూడాలి? అంటే మీరు అన్నట్లు భారతదేశం పైన ట్రంప్ జరుపుతున్న దాడి అనేక రూపాల్లో జరుగుతోంది. ఇది కేవలము ఒక్క రష్యన్ ఆయిల్తోనే బిగిన్ కాలేదు, దాంతో ఎండ్ కాలేదు. సో మనకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు నుంచి ఈ ధోరణి అంతకు ముందు నుంచి కూడా, మీకు ఉదాహరణకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని పేరిట భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వాళ్ళను అక్రమంగా నివసించడం తప్పే, కానీ అది క్రిమినల్ యాక్ట్ కాదు. అమెరికన్ చట్టాల ప్రకారం కూడా సివిల్ నేరం అది. అయినా కూడా వాళ్ళకు బేడీలేసి చైన్లు కట్టి పంపించారు. ఒక రకంగా ఆ భారతీయులు అవమానించారు. ఒక్క భారతీయులనే కాదు, అనేక దేశాల వాళ్ళు అలాగే చేశారు, మనల్ని కూడా అలాగే చేశారని మన వాళ్ళు సముదాయించుకొని ఊరుకున్నారు. ఇది మొదటిది. రెండవది H1B వీసాల పైన పడ్డాడు. గ్రీన్ కార్డు ఉన్నా కూడా మీకు గ్యారంటీ అని ఇవ్వలేము అన్నాడు. ఇలా ఇది రెండవది. మూడవది, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయకూడదంటూ యాపిల్ను, టెస్లాను హెచ్చరించాడు. నాలుగవది, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదిరిందంటూ రోజుకో మాట మాట్లాడాడు. ఇండియా 0 టారిఫ్లకు కూడా ఒప్పుకుంది అని అబద్ధాలు చెప్తూ ఇండియా పైన ప్రెషర్ పెట్టాడు. ఐదవది, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా ఇంట్రెస్ట్లకు భిన్నంగా అనేక రూపాల్లో ప్రవర్తించాడు, ఒక్క రూపంలో కాదు. అందులో ఒకటి, పహల్గాం దాడుల తర్వాత దాడుల్ని ఖండించాడు, కానీ ఆ తీవ్రవాద చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ను ఖండించలేదు. ఖండించకపోగా క్వాడ్, అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ భాగస్వాములు. పాకిస్తాన్ పేరు కూడా చెప్పలేదు. అలాగే మీకు యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ను కౌంటర్ టెర్రరిజం, తీవ్రవాద వ్యతిరేక సబ్ కమిటీకి వైస్ చైర్గా అమెరికా అండతో అయ్యారు. IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కు అప్పులు ఇప్పించాడు ట్రంప్. పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాల ప్యాకేజ్ బైడెన్ $450 మిలియన్ ఇస్తే, బైడెన్ చేసిన ప్రతి పనిని మార్చే ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ఇక ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో అమెరికా ప్రతిపాదించినటువంటి తీర్మానంలో ముందు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి కారణమని రాసి, తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు అది కూడా తీసేశారు. తర్వాత కొన్ని రోజులకు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాద జాబితాలో చేర్చారు కంటి తురుపుగా. ఇక దానికి వీటన్నిటికీ పరాకాష్ఠగా ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. ఇవన్నీ చేసి అసీం మునీర్కు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాడు. ఒక ఆర్మీ చీఫ్కు ఒక దేశ ప్రెసిడెంట్ చరిత్రలో ఎప్పుడు ఇవ్వలేని గౌరవం ఇచ్చి ఐ యామ్ హానర్డ్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. అంతకన్నా దుర్మార్గంగా అసీం మునీర్ను ఉన్న సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ను అక్కడికి పిలిపించే పని చేశారు. ఇవన్నీ పాకిస్తాన్కు అనుకూలంగా ట్రంప్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చేసిన అనేక పనులు. ఆరవది, భారతదేశానికి అవమానకరంగా, భారతదేశ వైఖరికి భిన్నంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే పాకిస్తాన్ కుట్రలకు వంతపడ్డాడు. సో కశ్మీర్ను మేము కశ్మీర్పై మీడియేషన్ చేస్తామని అమెరికాకు క్లియర్గా తెలుసు. కశ్మీర్ విషయంలో ఇండియా బయటి వారి జోక్యాన్ని అంగీకరించదు అని తెలిసి కూడా కాశ్మీర్లో జోక్యం చేస్తానని మాట్లాడుతూ వచ్చాడు. ఇక ఏడవది, మీకు పాకిస్తాన్కు ఆ తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్, పహల్గాం దాడుల తర్వాత కూడా మరింతగా పాకిస్తాన్కు ఆ డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుతాము అని ప్రకటించాడు క్లియర్గా. డిఫెన్స్ కోఆపరేషన్ ఒకవైపు మనతో డిఫెన్స్ పర్చేజ్ చర్చలు జరుగుతూనే పాకిస్తాన్కు కూడా అత్యాధునిక ఆయుధాలు ఇస్తానని అంగీకరించాడు. ఇది ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు పూర్తి భిన్నమైనటువంటి వైఖరి.
8వది అన్నిటికన్నా ప్రమాదకరమైంది, భారత్ పాక్ల యుద్ధాన్ని నేనే ఆపాను, ఇది అణుయుద్ధం దాకా పోకుండా నివారించాను. అందులో ఇంకా దారుణం ఏంటంటే ట్రేడ్ చేయనని బెదిరించి ఒప్పించాను అన్నాడు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేషన్కి ఇంతకన్నా అవమానకరం కాదు. ఇక 9వది ఇండియా రష్యాని ఏమన్నా మనకు అభ్యంతరం, ఇండియా ఇది డెడ్ ఎకానమీ, చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ, రష్యాతో పాటు వెళ్ళి కలిసి దూకండి ఎక్కడన్నా అన్నాడు. 10వది రష్యాతో ఆయిల్ కొంటున్నారన్న పేరిట ఏ దేశం పైన విధించనంత హయ్యెస్ట్ సుంకాలు, బహుశా బ్రెజిల్ పైన మనతో ఈక్వల్గా ఉంది, హయ్యెస్ట్ సుంకాలు విధించాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకన్నా చైనా ఎక్కువ కొంటోంది ఆయిల్, యూరోపియన్ యూనియన్ కొంటోంది, అమెరికా రష్యాతో చేసే వాణిజ్యం ఈ 5 నెలల్లో 2025 ఫస్ట్ 5 monthsలో 20% పెరిగింది. సో అయినా ఇండియా పైన భయంకరమైన టారిఫ్లు వేస్తూ అటాక్ చేస్తున్నాడు. 10 రకాలుగా మనల్ని అవమానించిన తర్వాత ఇండియా ఏం చేయాలి? ఖాళీగా కూర్చోగలుగుతుందా? అందుకే మన ప్రత్యామ్నాయాలు మనం వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది.